సో హలో గాయ్స్ అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను మీకు చెప్పా కదా నా రూమ్ని సెట్ చేసుకుంటాను. సో నేను వర్క్ అయితే స్టార్ట్ చేసిన. సో మనీ జాగ్రత్త. సో పిల్లలతో చేపిస్తాను అనమాట. ఈ బెడ్ అంతా తీసి ఈ బెడ్ మంచము బెడ్ మొత్తం తీసేస్తున్నాము. తీసి కొత్త మంచము కొత్త బెడ్ పెడుతున్నాం అనమాట. ఫిట్ చేసి రూమ్ అంతా సెట్ చేద్దాం. సరేనా? అన్ని ఇప్పిస్తా ఉంటా. ఇప్పుడైతే నేను మండి తిండి పోతున్నా. లైక్ నా ఫ్రెండ్స్ తో మండి తిండి పోతున్నా అనమాట. అక్కడికి వెళ్ళాక మంది తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన పొద్దున రేపు మార్నింగ్ మనం జోగిపేట పోతున్నాం. జోగిపేట పోయి మనం ఏమేమి ఉంటావు ఏందో కదా ఎడిపోతున్నాం అంతా చూపించేస్తా. సబ్స్క్రైబ్ సర్ప్రైజ్. సో గాయ్స్ ఇప్పుడు ఇంటికి వచ్చిన అనమాట. సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంటికి వచ్చి మా అక్క హోమ్ మేడ్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు సో తినేసిన. సో ఇప్పుడైతే పడుకొని రేపు మార్నింగ్ ఎటు వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తాం. చూపిస్తాం మీకు కూడా. చూడలేదండి అప్పటిదాకా గుడ్ నైట్. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇప్పుడే మార్నింగ్ చెప్పగా వెళ్తున్నాం అని చెప్పి నాతో పాటు ఇంకా నలుగురు పోరోళ్ళు అందరం కలిసి పోతున్నాము. సో మనం మంచిగా చిల్లేదాం గట్టిగా చిల్లేదాం. మేము జోగిపేట ఎటుంటో చూపిస్తాం అనమాట. సన్ని చూడన్నా చిలకలు ఇదంతా వింటలు వస్తుందా సన్ని చూడ ఒకసారి నాకు ఫోటో పిక్చర్ అయిపోతావు చూస్తే గ్లామర్. టైంకి వచ్చినాం అయితే ఏడుందిరా ఇంకా రాలే కదరా. ఇప్పుడు ఇటు వచ్చాయి మేమైతే నాగారంకి వచ్చామన్నమాట. ఇక్కడ నర్సాపూర్ నర్సాపూర్ నాగారం రా ఇది. నర్సాపూర్కి వెళ్తాము. నర్సాపూర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు? సో మీకు వెదర్ చూపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా రాలేదు వస్తున్నా. లేపాలా సో సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అది వస్తున్నాను. ఫోటో తీయాలి మస్తు ఉంటుంది ఫోటో. కిల్లి అయితే మీ అందరికీ చెప్తాను వినండి. ఏం చెప్తావు? మేమందరం కలిసి ఇవ్వండి ఈ కార్ పురమాయించుకొని అంటే సెట్ చేసుకుని ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే నాగరంకి అయితే వచ్చినాము. చూపిస్తాం తాతను కూడా చూపిస్తాం. తాత మొత్తం చెట్లు పచ్చని పొలాలు పచ్చని మంచిగా పీస్ఫుల్ నేచర్ ని మీకు చూపిస్తాను అనమాట. సో మీ అందరూ వెయిట్ చేయండి. బేటే స్పైడర్ మ్యాన్ అనుకుంటుంది. అరే మీరు ఇట్లా లేవని రా సలాం కొడతా. గైస్ ఇట్లా లేచి వీడియో పెట్టండి కామెంట్ లా. రెండాలకొసారి ఒక్కసారి ప్లీజ్. ఎవరికి వస్తాయి అరే ఏమన్నాడు కదా ఒకసారి ఎవరికి వస్తాయి వద్దురా అరే గుచ్చుకుంటారా అవి. అరే మిస్టేక్ లో వాడితే గుచ్చుకుంటారా. అరే అటు పోదాం రా. ఫోటోలు తీద్దామన్నా విండోస్ చేసేయాలా. అరే ముఖం మంచిగానే ఉందా? అనుకో ఇంకొక పొట్టి పడిపోతుంది.
అలా సన్ రైజ్ వస్తుంది రా. అన్న ఒక ఫోటో ప్యాడ్ సే. అరే అన్న ఒక ఫోటో ఇంపన్నా. సో గైస్ మీకు సన్ రైజ్ అయితే చూపిస్తా. వస్తుంది మెల్లగా వస్తుంది. తొందరగా వస్తలేదా? చాలా ప్రశాంతంగా ఉంది కదా. వస్తుంది బ్రో. నమస్తే మామ. నమస్తే. నమస్తే కాకా. ఏ మీద పడితే రా రే. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో గైస్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చెట్లు గిట్లు పొలాలు ఇప్పుడే పొలంలోకి ఎంటర్ అయ్యాను. మస్త్ లేపండి ఇక్కడ చేత ఫెచర్ కొడతాను. ప్లెజర్. ఎంత బాగుంది రా. అవునా? నిజమా? తెలుసా నిజంగా? అదే తాగారు అది. సన్ రైజ్ వస్తుంది బాయ్. కోమా మా కార్ అనుకో ఇదే. మేము దీని మీదనే వచ్చినాం, ఇప్పుడు దీని మీదనే పోతాం అంతే. ఇంకేం లేదు. కూర్చోండి. రండి నాకు చెప్పి కావాలంటే రండి లేకపోతే వెళ్ళి పొండి. ఏది డిఫరెంట్ గా ఇలాగా డిఫరెంట్ గా మనోడేరా పెడతాను. చిన్న ఒక ఫోటో తీయరా. డూయింగ్ ద ప్రాప్. వీడియో తీస్తుందా? అవును మన వీడియో ఇస్తాం మనం. ఎందుకు వచ్చినాం? వీడియో వచ్చినాం. ఫోటోలు అంట. ఫోటోలు తీయకు. చలో గాయ్స్ ఇప్పుడైతే ఫోటోషూట్ అయిపోయింది. సో ఫోటోషూట్ అయిపోయింది. మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాము. చలో పాట పెట్టి ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం. చేసుకుంటే వెళ్తున్నాం అనుకో అందరం. నమస్తే నమస్తే. సో గైస్ మీకు ఈ లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ లో దేవాన్ కామెంట్ చేయండి. బిల్ అని కామెంట్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తారు. ఓకేనా? లొకేషన్ చూడండి అసలు అంత క్రేజీ లొకేషన్ ఇది. అంటే ఇది చెరువు కాదు, జస్ట్ ఇట్లా నార్మల్ ఇట్లానే ఉంటుంది. చెరువు ఏం కాదు ఇది. పెద్ద చెరువు కానీ పెద్ద చెరువు చిన్న ఫోటో తీయనా? పెద్ద తర్వాత బ్లాగ్ తీస్తున్నది ఇక్కడ. బ్లాగ్ తీస్తున్నాం. ఫోటోలు కావాలంట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కి లైక్ కొట్టండి. కాదురా ఛానల్ చూపెట్టనా వీడియో సరే సరే రండ్రా. అరే ఫోటోలు తీయండి. మేమైతే ఫోటోలు దిగుతాం. తర్వాత మీకు చూపెడతాం. ఫోటోలు దిగినాక తర్వాత ఇస్తాం బ్లాగ్. అన్నని ఫోటో ఫుల్ కొడతా నేను. అటు పోయింది నాది దాటిపోయింది. సార్ గైస్ పోదాం. మళ్ళీ ఇంకా ట్రిప్స్ బాగా ఫుల్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. దూతులు మాట్లాడుతుంది గాయస్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్ కి. ఓకేనా? అంటే సో గైస్ ఇప్పుడైతే మేము నర్సాపూర్ ఫారెస్ట్ కి వెళ్తున్నాం అనమాట. అక్కడ వ్యూ పాయింట్ ఏమేమి ఉంటాయో ఏమేమి అనిపిస్తాం. మేము జర చూసి ఎంజాయ్ చేసేసి మంచిగా చిల్ అవ్వండి. మంచిగా ఈ బ్లాగ్ ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్. వెయిట్ చేయండి ఇంకా. ఓకేనా? వాళ్ళు సబ్స్క్రైబ్ కొడతలేరు రా. ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది. ఇప్పుడైతే మేము
టిఫిన్ తినికి వచ్చినాం అనమాట. భవానీ టిఫిన్ సెంటర్. ఎక్కడేది? నర్సాపూర్ మధ్యలో అయ్యప్ప స్వామి టెంపుల్ నర్సాపూర్ మధ్యలో. సో టిఫిన్ తినేసి టెంపుల్ ఆడ టెంపుల్ ఆడ ఉంటది, ఈడు ఉంటది టిఫిన్ సెంటర్. అయిపోయినాక మళ్ళా ఇలాగా ఒక స్లిప్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత కష్టపడి చేస్తున్నాము, మాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్లా అనిపిస్తుంది. ఏం కష్టపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. కష్టపడుతుంది కార్ల గీళ్ళ మొత్తం మొత్తం మొడుతుడు. పాపం అన్న గిట చటాయించుకుంది గైస్. మా అన్నకి దేవాన్నకి చటాయిస్తుడు జిమ్ పోయి. సో తినేసినాక వీడియో బ్యాక్ అగైన్ నెక్స్ట్ ప్లేస్ ఏం వెళ్తామో చూపిస్తాం అనమాట. బాయ్. సో గాయస్ సగం సగం దాకా వచ్చేసినాము. ఇప్పుడైతే అంటారు సో గాయ్స్ ఇప్పుడైతే మేము సగం దూరంకి అయితే వచ్చేసాం అనమాట. ఈ వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడైతే అన్న అయితే సో గాయస్ మేమైతే మంచి పల్లెటూరు విలేజ్ కి వచ్చినాం అనమాట. చాలా క్రేజ్ ఉంది కదా ఇక. గాయస్ ఇప్పుడైతే ఇలా విలేజ్ అయితే వచ్చినాం. ఎప్పుడైతే వచ్చినాం ఫస్ట్ టైం కాళ్ళైతే కట్టుకుంటున్నాం. ఫస్ట్ టైం కాళ్ళు చేతులు నీళ్ళు చేతులు కట్టుకున్నాం. ఇప్పుడు పోతున్నాం. విష్ణుబాయ్ ఏమైంది? జామకాయ చెట్లు ఉంటాయి. ఎవరంది జామకాయ? మామిడికాయ చెట్టు ఎదురా ముంగటదా జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇక్కడ. మా బొమ్మడిది అన్న ఇగో ఇగో వీడియో చూపిస్తా. ఇగో చూడు వా 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 వా. గాయస్ చూడండి ఇక్కడ రండి జామకాయలు జామకాయలు. కింద పెట్టి వీడియో కింద పెట్టాను వీడియోను. సో ఇక్కడ అయితే జామ లైక్ ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్, మామిడికాయలు, జామకాయలు ప్రతి ఒక్కటి అన్ని తెప్పించినాం, మొన్న అన్ని తినేసినాం, అమ్మేసినాం. అసలు జరా పొలం చూడు సార్, పొలం చూపెట్టు. పొలం చూపించండి guys. పొలం చూపెట్టు సార్, మీరు పొలం చూపెట్టారు. ఇంకా చూపిస్తాం, మేము గుట్ట మీద పోతాం ఇప్పుడు తినేసి పోయి చూపిస్తాం అప్పుడు వీడియో. ఇంకా అప్పుడు చూపించినాక చెప్తాం. నడు పోదాం. ఏయ్ దుంపట్లా ఎత్తింది మా పల్లెటూరు, పల్లెటూరులో పోడు కాలాడుకో. అరే దిల్లి నడనా ఫస్ట్ వీడియో మా చుట్టాలు షాక్ అవుతాయి. రాగలేదు గాయ్స్ ఇప్పుడైతే మనం పోతున్నాం వాళ్ళ ఇంట్లోకి. నేను మాట్లాడుతున్నా మాట్లాడక షాక్ అవుతాయి. అరే అటు పోకండి, అన్ని చెట్లు అరేవో లబ్బే, అరేవో లబ్బే, లవ్వే. చూసి అరే ఎటు పోతున్నారా? నీ చెయ్యి అడ్డు వస్తుంది కెమెరాకి. ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండి ఇక్కడ ఉండరా. గాయ్స్ వాటర్ అయితే ప్రెషర్ అయితే ఫుల్ వస్తుంది. ఫుల్ వస్తుంది చేయాలా? ఓ గాయ్స్ అక్కడ నీకు జీరా మంచిది. జూమ్ చేయకరా, జూమ్ చేయకరా బాడీ. అయితే అన్న ముఖం కలిసి చూడకు, చల్లగా ఉంటుంది. అరే తక్కువ చేయరా కొంచెం. వేస్ట్ అయితే అరే అన్న అన్ని పోతాయి, అవి అన్ని అన్ని కీడ పెట్టించిన పొలాలకు పోతాయి. అరే అవునరా, పుదీనా కల మాకు అన్ని ఉంటాయి. మాకు అన్ని కూరగాయలు గిట్ట తీసుకోం, అన్ని పాలకూర. అరే గాయ్స్ పుదీనా చెట్లు, గాయ్స్ పుదీనా చెట్టు. ప్రతి అన్న అయితే ముఖం కడుకుంటుండు. నడు వెళ్దాం, నడు గాయస్ వెళ్దాం. ఫోన్ బంద్ చేసి, ఫోన్ బంద్ చేసి కట్టుకుని అయితే అన్న వస్తుంది గాయ్స్.
ఏమైందన్నా ఊరికొచ్చిన ఎట్లా అనిపిస్తుంది? పల్లెటూరు అయితే మస్తు ఉంది ఈడ. చాలా బాగా వచ్చినాం ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది రే. మంచిగా ప్రశాంతంగా ఉంది ఈడ. పడు చెట్టు మధ్యలో ఒకటి అక్కడ పంచాయతీ గుడి కాడ దుర్గమ్మ గుడి అది. మంచిగా ఉండే. ఊరు తిరుగుతున్నాం గాయస్. సో గాయస్ మేమైతే ఊరైతే ఏ ఊరు అది మీది? మల్కాపూర్. ఇది మల్కాపురా? మని చేవేలు ఎక్కడ? అది వేరే దగ్గర. ఏమన్నా మల్కాపూర్ మాదే మా పెద్దమ్మదిరా. ఇది మల్కాపురం మళ్ళీ పెద్దమాల చేవేలు ఎక్కడరా? చేవేళ్ళా? నిజం చెప్పు. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఊరైతే తిరుగుతున్నాం. మల్కాపూర్ వచ్చినాం. మా వానికి అయితే వాంటింగ్ అవుతుంది చూపెట్టడానికి. మా వానికి వాంటింగ్ అవుతుంది. మిన్ని వాళ్ళ గల్లీలకి సో అంతే. చూడండి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ. క్రేజీ వెదర్. మీరిటంగా విజిట్ కండి లేకపోతే వెళ్ళిపోండి. చాలా బాగుంది. సో ఓకే దెన్ కలుద్దాం ఇక ముందు ముందు చూపిస్తాను. చాలా 17 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంది. కొత్తగా ఇట్లా విలేజ్ కి వస్తే ఈ ఎక్కుడు ఈ తుంకుడు ఒకసారి నేలని చూపి ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా వాడికి ఇట్లా మీకోసం వెళ్తున్నాం. ఒక్క ఫోటో ఇంపన ప్లీజ్ అన్న. ఒక ఫోటో అరే వచ్చాను రా. కోత్రం ఇలాంతా పిల్ల బచ్చ గ్యాంగు. సో గాయస్ మేము ఏడికి పోతున్నాం అంటే ఇప్పుడు ఏడికి పోతున్నాం. ఆడికెళ్ళి వచ్చినాం, మొత్తం తిరిగి వచ్చినాం గాయస్. గుడి కాడికి టెంపుల్ కాడికి వచ్చినాం. ఇప్పుడు మేము ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ ఆ కొండ ఎక్కి మీకు చూపిస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అకౌంట్. అసలు నడవనికే వస్తుంది ఇక. ఎందుకు నడుస్తుంది? సో ఇప్పుడు నేను చూపించారు ఎట్లుందో చూడండి. ఈ పొలం మొత్తం నడుస్తున్నా కదా. మనం ఎంత చిన్న అవుతాం చూడు. మా విలేజ్ పల్లెటూరు. ఎండలో పిల్లగాడ బర్రుమోకే పెద్దగాడ. సో బావి బ్యూటిఫుల్ బావి ఉంది అయితే. ఆగో లబ్బిగా ఉండే అయితే చాలా దూరం నడుచుకుంటూ బావికి వచ్చినాం అన్నమాట. బావిలో వాటర్ సూపర్ ఉన్నాయి. స్నానం చేద్దామని వస్తే బ్యాడ్ లక్. ఇట్లా ఇట్లా దుంకుడే దుంకుడు. ఒకప్పుడు మనీ ఎట్లా ఈడికి దుంకుతారా మంచిగా ఆడుతుండే. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ బాటిల్ ఇప్పుడు లంచ్ సమయం అన్నమాట. అన్నమాట. సో గాయస్ ఇప్పుడే తిన్నా. ఇక్కడ చేయగలుకోవాలంటే నల్లలు ఇళ్ళలు ఉండవు కానీ ఏమైందంటే ఫ్యూయల్ అయిపోయింది అనమాట కార్లో. నేను చూసుకోలేదు. 3 లీటర్స్ వేయించినాము. లిఫ్ట్ అడిగి 3 లీటర్స్ తీసుకొని జంగల్ అయిపోయింది కారు. వేసినా కానీ రాలేదు. మళ్ళీ రిటర్న్ మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చి మళ్ళీ పెట్రోల్ తీసుకొని మళ్ళీ పోతున్నా. చూద్దాం ఏమవుతుంది. లైఫ్ లో అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ కి రావాలి. చాలా బాగుంటది అనమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గంట కొట్టు.